వైఎస్ఆర్ పార్టీపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్సీపీ పార్టీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి బండారు అన్నారు. దేశంలో హిందూ పరిరక్షణకి అనేక పీఠాధిపతులు ఉన్నప్పటికీ ఏ పీఠాల్లో స్వామీజీలకి లేనటువంటి ప్రత్యేక పూజలు స్వరూపానందేంద్ర సరస్వతికి చేయమండం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ విభాగాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని అన్నారు. అలాగే రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో లక్షలాది మందికి ఇళ్లు మంజూరు చేశామని ఇప్పుడు వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా తన సొంత పార్టీ వారికి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమంగా తమ పార్టీ వారిపై అన్యాయంగా అరెస్టులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వ పాలన రాక్షస పాలనగా ఉందని పేర్కొన్నారు. ఇకనైనా దుర్మార్గపు పాలన ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరికలు జారీ చేశారు. మొన్న మధ్యాహ్న భాగం చూపించాను, అంతమంది చీమలాపల్లి చూపించాను. కనీసం ఇప్పటికైనా సరే నేను అన్ని పార్టీ ఉద్యమాలు చేశాయి. చాలామంది ఇళ్ళకెళ్ళి లబ్ధిదారులు ఇప్పుడు పిల్లగోవింద్ గారు, సత్యనారాయణ గారు, మన గోవింద్ గారిది ఇల్లు పూర్తి అయిపోయి కరెంట్ కూడా ఇచ్చారు. ఎంత అబద్ధం చెప్తుంటే బొత్స సత్యబాబు గారు రెడీగా లేవంటాడు. మన పెందుర్తి వెళ్ళండి, తాళలేసి ఉన్నాయి, కరెంట్ ఉంది, వాటర్ ఉంది, పెందుర్తిలో సత్యనారాయణపురంలో వాటర్ ఉంది, రోడ్డు అన్నీ ఉన్నాయి. ఒక అజ్ఞానులు అన్నమాట. అంటే పేదలకి పట్టాలు ఇస్తామని చెప్పి 7,000 కోట్లు మింగేశారండి. ఏది ల్యాండ్ ఎక్వేషన్ పేరు చెప్పి 10 లక్షలు ఉంటే 60 లక్షలు, 70 లక్షలు. ఒక రాజమండ్రి ఎంపీఏ 90 కోట్లు తిన్నాడు. ఒక ఎంపీ 90 కోట్లు తిన్నాడు అవినీతి 7,000 కోట్లలో. మరి ఇలాంటి అవినీతి చేసి నువ్వు పట్టాల పేరు చెప్పి పేద ప్రజల పేరు చెప్పి పట్టగొట్టే నువ్వు 5 లక్షల ఇండ్లు రెడీగా ఉంటే అది పేద ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం అది దుర్మార్గపు చర్య. అది అది ఫ్రాక్షన్ రాజకీయం జగన్మోహన్ తప్ప తక్షణమే పూర్తి చేయాలా. రెడీగా ఉన్నారు. ఎవరండి కాంట్రాక్ట్? మేము మాట్లాడితే దోపిడి అంటారు. ఎల్ఎన్టీ దోపిడియా? టాటా దోపిడియా? చెప్పండి. ఎల్ఎన్టీ అని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీ మీద మీరు అపోజ్ చేస్తారు. అదే కంపెనీ ఆహ్వానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కంపెనీని ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ టాటా ఉంది. టాటా ఈ కక్కుర్తిగా ₹2 కక్కుర్తి పడే కంపెనీలు కావే. నేనేమో మా దాబేదారులకు మా కార్యకర్తలు ఇవ్వలేదు. మీలాగా రాష్ట్రం అంతా మన ఆర్ఎన్బి జనరల్ లేవేనే మీ కడప రేట్లు అందరూ ఇచ్చేశారు. మొత్తం ఇచ్చేస్తే మొట్టిగా వేసింది, మళ్ళీ రీటైలర్కి వెళ్ళారు. అని చేత తక్షణమే ఇండ్లు పూర్తి చేసి పేదవాళ్ళు 5 లక్షలు మీ పట్టలు ఎవరికి కావాలయ్యా? 22 లక్షల ఇండ్లు మంజూరైనాయి. దగ్గర 2.5 సెంట్లు స్థలాల్లో ఉన్న రూరల్ అర్బన్ కలిపి ఆ 22 లక్షలు పూర్తి చేస్తే మీ 30 లక్షల పట్టలు ఎవరికి అక్కర్లే. డబ్బు ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు ఉంది, మన డబ్బు ఉంది. అంచేత ఇది అవగాహన రాయొచ్చు. చంద్రబాబు పేరు రాకూడదు. అమరావతి అయితే చంద్రబాబు పేరు వస్తుంది, పోలవరం పూర్తి చంద్రబాబు పేరు వస్తుంది, ఇల్లు కడితే చంద్రబాబు పేరు వస్తుంది, అన్నా క్యాన్ పెడితే చంద్రబాబు పేరు వస్తుంది, చంద్రన బీమా పెడితే చంద్రబాబు పేరు వస్తుంది, పెళ్లికానికి పెడితే చంద్రబాబు పేరు వస్తుంది, నిరుద్యోగ పెడితే చంద్రబాబు పేరు వస్తుంది. ఇలాంటి పేదవాళ్ళ కార్యక్రమం అన్నీ చంద్రబాబు పేరు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గుర్తుండిపోతారని చెప్పి భయంతో భయాందోళనతో ఇవన్నీ రద్దు చేస్తున్నాడు. ఎంతసేపు పప్పు బేరాల మీద గొప్పగా చెప్పుకుంటున్నాడు, ప్రజలు గ్రహిస్తున్నారు. ఏదో స్వామీజీని ఏదైతే ఆయన పుట్టినరోజుగా దేవాలయాలకి పూజలు చేయమని మా పార్టీ వాళ్ళు విమర్శించారో దానికి అంటాడు మంత్రి, మీరు స్వామీజీ ఆశీర్వచనం తీసుకోలేదా అని. మేము స్వామీజీని ఆశీర్వచనం తీసుకోవద్దనలేదు. స్వామీజీని గౌరవం ఇమ్మన్నాం. ఈవేళ ఎంతమంది ఉన్నారు ఈ స్వామీజీలు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నువ్వు దేవాదాయ మంత్రి కదా, నీకు మంత్రిగా నీకు దేవాదాయ ధర్మాదాయ చట్టం తెలుసా? నీకు అవగాహనగా మాట్లాడుతున్నావా నువ్వు? స్వామీజీలకి ఎవరైనా ఆశీర్వాదం తీసుకోవచ్చు, కానీ ఎంతమంది స్వామీజీలకు నువ్వు పూజలు చేయిస్తావు? రేపు సింజీఆర్ స్వామి పుట్టినరోజు వస్తుంది, జీవో ఇస్తావా? రేపు గణపతి సత్యనారాయణ స్వామి పూజ వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? రేపు పరిపూర్ణానంద స్వామి వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? సరస్వతి స్వామి వస్తుంది, నువ్వు జీవో ఇస్తావా? చెప్పయా. నువ్వేమే స్వామి శారదాపీఠం స్వామి, నీకు స్వామి, వీళ్ళందరూ పీఠాలు కావా? నువ్వు మంత్రిగా నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడాలి కదా, అందరూ స్వామిని గౌరవం ఇవ్వాలి కదా. మరి ఎందుకు వేరే ఎస్కార్ట్ ఇచ్చావు? ఎవరైనా స్వామికి ఈ దేశంలో ఎవరికైనా ఎస్కార్ట్లు ఉన్నాయా? పోలీస్ పికెటింగ్ ఉందా? ఎందుకే పోలీస్ పికెటింగ్? మంత్రి హోదా ఇచ్చావు నువ్వేమైనా? స్వామి ఇది శారదాపీఠం కదా, శారదాపీఠం స్వామికి, స్వరూపానంద స్వామికి నువ్వు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చావా? చెప్పు. అవగాహన లేకుండా ఏదో బుద్ధులేని మాట్లాడుతావు నువ్వు. మంత్రి కనీసం మంత్రి అవగాహన చేసుకోవా?
నువ్వు రెండోసారి ఎమ్మెల్యే అనుకుంటున్నావు నాకు తెలిసినంత వరకు. నువ్వు ముందు చట్టం ఏంటి, హిందూ ధర్మాదే చట్టం ఏంటి, ప్రోటోకాల్ ఏమిటి, అవి తెలుసుకొని మాట్లాడు. నువ్వు అవగాహన లేకుండా నువ్వు ఇష్టాచారంగా ఎస్కార్ట్ ఇచ్చి ఓ సీఏనేమో రోజు పిక్నింగ్ పెట్టి ఎందుకు ఇస్తావా పిక్నింగ్? నాకు స్వామిలకి ఏం ప్రమాదం చెప్పండి? నువ్వు రేపు చిరంజీవి స్వామికి ఇస్తావా? నేను చెప్పిన స్వామి ఇస్తావా? చేత నువ్వు చేస్తున్న పరిపాటు. దేవాలయాల్లో జీవో ఇస్తావా పూజ చేయమని ఆయన పేరు పీఠాధిపతి స్వామి స్వరూపానందకి? ఎంత తప్పు నిర్ణయం అది? మిగతా స్వాములందరూ ఏమైపోతారు? అసలు హిందూ కోసం ధర్మం కోసం పోరాడిన స్వామిలు వేళ మీరు గుర్తించలేదు. పార్టీ కోసం పోరాడే స్వామిని మీరు గుర్తిస్తున్నారు. అది వైఎస్ఆర్ స్వామి అని మేము ఫస్ట్ నేను చెప్తున్నా. నా కాన్స్టిట్యూన్సీ ఈ నియోజకవర్గం నేను చెప్తున్నా. మీ స్వరూపానంద స్వామి కాదు, ఆయన ఒక వైసీపీ స్వామి. వైసీపీ నాయకుడిగా ఇంట్లో మకాం, అక్కడే వాళ్ళ పూజలు, అక్కడే వాళ్ళ పురస్కారాలు. నేను మిగతా పార్టీ ఎందుకు వెళ్ళవు అని చెప్పి ఇలాంటి తప్పుడు విధానాలు మాట్లాడొద్దని చెప్తూ నిన్న రెండోది బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరివు ప్రతిష్ట తీయకవయ్యా. నువ్వు బీజేపీ అంటే నాకు గౌరవమే, బీజేపీని విమర్శించను. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మానవత్వమైన మూర్ఖుడు ఎవరైనా ఆయనే మూర్ఖుడు. ఏదో ఒక్కొక్కటి సింహాసనంలో ఉంది ఆయనకి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అయిపోయేసరికి ఇంతవరకు ఏ పదవి లేదు. ప్రజల్లో ఎందుకు కాబట్టి సోము వీర్రాజు సర్పంచ్ కూడా కాలేదు. నువ్వేమో మాట్లాడుతావు అవగాహన లేకుండా, ఆత్మగౌరవం లేకుండా, బీజేపీ పార్టీ పరువు తీసే విధంగా మానవత్వం లేకుండా. అబ్దుల్ సలాం చనిపోతే యావత్ ప్రపంచం యావత్ మానవత్వంతో ముస్లిమా, క్రిస్టియనా, మైనారిటీ, హిందూ అని చూడకుండా ఆ కుటుంబం జరిగిన దీనికి అందరూ బాధపడుతున్నాం. కుటుంబంతో ప్రాణం బలైపోయినారు మీ పోలీసుల వల్ల. దాన్ని వ్యతిరేకిస్తాడు అదే మీ సోము వీర్రాజు. నేను చెప్తున్నా బీజేపీ అధిష్టానానికి ఇలాంటి మూర్ఖులు ఉంటే, ఇలాంటి పెయిడ్ వర్కర్స్, సోము వీర్రాజు లాంటి జగన్గా తాపేదారులు ఉంటే, సోము వీర్రాజు లాంటి పెయిడ్ వర్కర్స్ ఉంటే, జగన్ పెయిడ్ వర్కర్స్, మీ బీజేపీ ఇంకా భూచార్చం అయిపోతుంది. ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రం కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. మీరు తెలంగాణ ఏదో పెరిగింది అంటున్నారు. ఇలాంటి సోము వీర్రాజు లాంటి అసందర్భ పేలాపన చేసే వ్యక్తులు, అమ్ముడిపోయే సోము వీర్రాజు లాంటి వ్యక్తులు అబ్దుల్ సలాం దాన్ని వ్యతిరేకిస్తారంటే ఇంతకంటే బీజేపీ మీ అధ్యక్షుడికి ఎవరు బుద్ధి చెప్పుంటారో అది బీజేపీ అధిష్టానం నిర్ణయించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను.